నా ప్రభుని ఆరాధిస్తున్న నీవు ఆయన తలంపుల్లో ఉండాలి. పరిశుభ్రానికి ఉన్నారు లేఖన భాగాల మేవి వాక్య పత్రంలో మేము ఉన్నాం. మేము వాక్యం ధ్యానించబోతుండగా మీరు మాట్లాడి సహాయం చేయాలి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఏదైనా ప్రభు యొక్క శ్రేష్టమైన ఆరాధనలో ఉన్నాం. మన ధ్యానాంశము ఆరాధన. ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక మాటను మనము జ్ఞాపకం చేస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారితోని తన కుమారులకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకే కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా. ఆరాధన యందు విధేయత జ్ఞాపకం చేసుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. మన ధ్యాన విషయము ఆరాధన యందు విధేయత. ఏంటంట మనము ఈరోజున ఆరాధన యందు, ఆరాధన తలంపుల్లో మనం ఉన్నాం. హల్లెలూయా. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్పొందుతున్న నీ నా జీవితాలు ఆరాధన తలంపుల్లో ఉండాలి. మనం మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన యందు విధేయత. ఎక్కడ ఉండాలి? మనము ప్రభు సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. ఎందుకు విధేయత కలిగి ఉండాలి? మనం ప్రభు కొట్టబడి, తున్నబడి, అవమానపరచబడి, వేలం చేయబడి, పిడిగుద్దులు గుద్దబడి కదా ఆకాశ భూమి వేలాడదీయబడి ఆయన మన నిమిత్తము అన్యాయం పొంది కలవరి మనకు అప్పగించి మన లోకమంతా కొరకై ఆయన రక్తము కాచి తన శరీరాన్ని అప్పగించబడ్డాడు. అందుకనే ఆరాధనలో మనము విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండాలి. మనం విధేయత. ఆరాధన తలంపులు. మనం ఏమున్నాం ఈ రోజున? ఆరాధన తలంపుల్లో ఉన్నాం. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు అప్పగించబడిన ఈ యొక్క పరిశుద్ధమైన శరీరంలో రక్తంలో పాల్పొందుతున్న నీవు నేను ఆరాధనలో విధేయత కలిగి ఉన్నాను. అందుకని అబ్రహాముకి ప్రభు సెలవిచ్చాడు, అబ్రహామా నువ్వు ప్రేమిస్తున్నా నీ ఒక్కడైన నీ కుమారుని తీసుకునిరా, నాకు ఆరాధన బలి అర్పించమన్నాడు. హల్లెలూయా. మనం అర్పించాలి. ఎవరు అర్పించాలి? మన దేహము, మన శరీరము, మన ఆత్మ, మన ప్రాణదేహాత్మలు ప్రభుకి అప్పగించబడాలి. ఎలా అప్పగించబడాలి? విధేయతతో అప్పగించబడాలి. అబ్రాహాము తన కుమారుని విధేయతతో అప్పగించబడడానికి వచ్చాడు. ఎక్కడ? మోరియా కొండ మీద వచ్చి ఏం చేశాడు? అర్పించడానికి కట్టెలు పేర్చాడు. గమనించారా? కట్టెలు పేర్చాడు. తన కుమారుడికి కాసులు కట్టేశాడు, నోట్లో గుడ్డ పెట్టాడు, పొలుగా పెట్టాడు. ఎక్కడ? కట్టెల మీద. ఒక ఎడ్డుని పొలుగోబెట్టేట్లు, ఒక దొడని పొలుగోబెట్టేట్లు పొలుగోబెట్టి ఆయన కత్తి ఎత్తడానికి ఇష్టపడ్డాడు. తన కుమారుని ఆరాధనకు అప్పగించబడ్డాడు. ప్రభు సన్నిధిలో నైవేద్యంగా అప్పగించబడ్డాడు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఇస్సాకుని నువ్వు బలి నాకు, అబ్రహామా నీ కత్తి కిందకు. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను ప్రభువుకి ఆరాధన చేస్తున్నా విధేయత కలిగి ప్రభుత్వంలో మనం ఉండాలి. అబ్రహాము విధేయత కలిగి తన కుమారుని ఏ విధంగా అప్పగించడానికి ఇష్టపడ్డాడో నీవు నేను కూడా మన శరీరాన్ని, మన ఆత్మను, మన దేహాన్ని, మన ప్రాణాన్ని ప్రభుకి అప్పగించబడడానికి ప్రభు వలలో విధేయత కలిగి మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఇది మొదటి మాట. అందుకనే సమరసిద్ధమైన ప్రభు, అమ్మా మీ పితరులు ఆరాధించారు కానీ ఇప్పుడు ఆరాధించు కాలము నీ మధ్యలో ఉంది, నీతో ఉంది. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము చదువుతాం. అక్కడ అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకము
అబ్రహాములో. మొదటి మాట విధేయత ఉన్నది, రెండో మాట భయం ఉన్నది. ఇప్పుడు మనం ఏం కావాలంటే మనకి ఆరాధనలో భయము కావాలి. ఎందుకు భయము కావాలి? అసలు ఎందుకు మనం ప్రభు బలంలో పాలు పొందాలంటే ఈ రోజున మనము చేసిన ప్రతి బలహీనతను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ ప్రభు బలంలో పాలు పొందడానికి ప్రభు భయము కలిగి మనం ఆరాధన చేయాలి. అందుకనే అబ్రహామా, నువ్వు దేవునికి భయపడుతున్నావు నాకు తెలుసు, అందుకని నీ కుమారుని బలివద్దు, ఆ కత్తి కిందించమన్నాడు. అలలోయ రోజున మనము కూడా మనలో ఉన్న ఆవం తప్పుకోవాలి. ఏముందండి మనలో? ఆవం ఉంది, అహంకారం ఉంది కదా, గర్వం ఉంది, కోపం ఉంది, నేననే భావం ఉంది. అవన్నీ చంపుకొని భయముతో ప్రభు బలంలో మనం పాల్పొందాలి. హల్లెలూయ. రెండో మాట జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆరాధన ఎందు మనకి భయము కావాలి. ఏమన్నా మనకి భయము కావాలి. మొదటి మాట విధేయత కావాలి, రెండో మాట భయము కావాలి, మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా సోదరులారా? యాకోబు రాసిన పత్రిక 1:27లో మూడో మాట ఆరాధన యందు భక్తి కావాలి. హల్లెలూయా. చూడండి, తండ్రి దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలమైన భక్తి భక్తి కావాలి. మూడో మాట దేవుణ్ణి ఆరాధించే వారికి కావాల్సింది భక్తి కావాలి. ఇంకో ఇతడు నా యందు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఏ గురించి దేవుడు సాక్ష్యం చెప్పినట్టుగా నీ నా గురించి మన సంఘము మనము దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఏంటి మూడో మాట అంటే భక్తి కావాలి. హల్లెలూయా. మొదటి మాట విధేయత, రెండవ మాట భయము, మూడో మాట భక్తి. ఏమంటారా మనలో? ఏమంటాలి? దేవుని యందు భయభక్తులతో కూడిన భక్తి ఉండాలి. హల్లెలూయా. దిక్కులేని పిల్లలకు చూడండి, దేవుని పిల్లలు ఎవరికి సహాయం చేయాలంట? దిక్కులేని పిల్లలకు కదా, ఎదువరాళ్ళకు, వాళ్ళ ఇబ్బందులలో మనం సహాయం చేసేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రభుని నమ్మటం ఒక ప్రత్యేకత అయితే ఆజ్ఞల దేవుడు రెండవది. హల్లెలూయా. ప్రభుని అందరూ నమ్ముతారు, ప్రపంచంలో ప్రతి వారు ప్రభుని నమ్ముతారు, కానీ నమ్మటం ముఖ్యమో కాదు, కానీ ఆచరణలోకి తీసుకురావాలి కదా. ఆచరించడం మనకు చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే మూడో మాట భక్తి కావాలి. ఏం కావాలంటే మనకి చెప్పండి, ఏమి కావాలి? మళ్ళీ భక్తి ఉండాలి. హల్లెలూయా. అందుకని యాకోబు అన్నాడు, దేవుని యందు నేను భక్తి కలిగిన వాడును. హల్లెలూయా. నాలుగో మాట జ్ఞాపకం చేసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం చదవండి, 11వ అధ్యాయం 27వ వచనాన్ని ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవ మాట 11:27 చూస్తే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రక్తంలో తిన్నో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. నాలుగవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన యందు కనిపెట్టాలి. ఏం చేయాలి? మనము కనిపెట్టాలి. ఆరాధనలో మనం కనిపెడుతున్నామా? అన్నా వల్లే, అబ్రహాం వల్లే, సమూయేలు వల్లే దేవుని మందిరంలో ఉదయకాలం వచ్చి కనిపెట్టే అనుభవంలో మనము ఉండాలనేది వాక్యం యొక్క భావం. హల్లెలూయా. గమనించండి, ఆరాధనలో మనం ఏం చేయాలంట? కనిపెట్టాలి. కనిపెడుతున్నాం మనం? అన్నా కనిపెట్టింది, అబ్రహాము కనిపెట్టాడు, సమూయేలు కనిపెట్టాడు. ఈ రోజున నీవు నేను కనిపెట్టాలి. ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని సంఘములో, కుటుంబంలో, ఉపవాస ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మనందరము కనిపెట్టి ప్రభు ఇచ్చే వాగ్దానం పొందుకోవడానికి కనిపెట్టి ప్రార్థన. ఈ రోజున మనం కనిపెట్టాల్సిన నాలుగో మాట ఆరాధన యందు కనిపెట్టాలి. విధేయత కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఐదో మాట జ్ఞాపకం చేసుకున్నా చూడండి, 28వ వచనం ఆరాధన యందు పరీక్షించుకోవాలి. 28 చదవమా? 11:28 చదువునా? 11:28. తాగవలెను, పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంటే మనము ఐదోది పరీక్షించుకోవాలి. తనకు తనే ఎలాగ ప్రభు బలంలో పాల్పొందుతున్నామో
అది యోగ్యమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కలకమైనది. ప్రభు యొక్క రక్తము రసమని తను పరీక్షించుకొని ప్రార్థన పూర్వకంగా ఆ పాత్రలోని ఆ రక్తంలోని పాలు పొందడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఐదో మాట, ఎవరికి వాళ్ళే పరీక్షించుకొని ఆ రొట్టెలో మీరు పాలు పొందాలి. హల్లెలూయా. ఆరో మాట జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి మాట. త్వరగా తీయాలి. 2వ వాక్యంలో కదా. హల్లెలూయా. ఆరాధన యందు ముద్దు పెట్టుకున్నదే రాయబడింది. 2:12 చూస్తే ఆయన కోపం తొలగాలనుకొనిను, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేడు ఎలాగా కోపించును. కోపడక ముందే ఆ రక్తంలో కడగబడాలి. గమనించారమ్మా? ఆయన కోపపడక ముందే, ఆయన కోపం మన కుడి మీద రగలక ముందే ఏం చేయాలంట? ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఆ రక్తంలో కడుగుబడి ప్రభు బలలో పాలు పొందాలి. ఎవరికి వాళ్ళే ఏంటంట? ప్రభుని ముద్దు పెట్టుకోవాలి. ఎవరు ముద్దు పెట్టుకున్నారు చెప్పండి బైబిల్లో? ఒకరిగా చెప్పండి. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని 33 జ్ఞానాలకి అమ్మువేశారు. ఇది కపటమైన ముద్దు. కానీ ఇక్కడ ఏ ముద్దు అంటే ఇది ప్రేమ ముద్దు కావాలి. యేసు ప్రభుని ప్రేమించే మనసు కావాలి. అంటే సహోదరుల ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరము. మీ ప్రేమ ఉందా? మనోహరం, మనోహరం. జనాల మా ప్రేమ, సహోదరుల ప్రేమ ఎంత మధురము, ఎంత మనోహరము. ఈ రోజున ఆయన కోపడక ముందు మనం చేయంట చెప్పండి, మనం చేయమనం ఆ రక్తంలో మనము కడగబడాలి. సమయం ఇంకా లేదు, సమయం ఆసన్నమైనది, ప్రభువుల సమీపం ఉంది. గమనించండి. అందుకని ప్రభువుని మనం చేయాలంట ముద్దు పెట్టుకోవాలి. ఆరాధన యందు అనుభవం కావాలి. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 4:4 వచ్చేదండి. 4:4 ఏమన్నా అక్కడ ఒక చక్కని అనుభవాన్ని మనం నేర్చుకుందాం. 4:4 చూస్తే ఏబేలు కూడా తన మందులో తొలుచులు పుట్టిన వాటిలో కొమ్మిని బట్టి కొన్ని తెచ్చాను. ఇదో ఏబేలు అక్కడ లక్ష్య పెట్టాను. మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆరాధన యందు మనం దిగాలట, దిగాలి. ఆరాధన దిగాలి. అర్పణ ఇవ్వాలి. ఏమి అర్పించాడు? ఏమి చేశాడ? ఏమి చేశాడు చెప్పండమ్మా, చెప్పండి. ఏమి చేశాడు? అర్పించాడు. ఏమర్పించాడు? ఏం చెప్పడం? ఏ వేలు అర్పించాడు? ఏంటిది? తన మందలో తొలుసులు వాటిని దేవునికి మనం వేయగలుగుతున్నామా? ప్రభు జరుగుతున్నామా? ఇవ్వాలి. ప్రభు బలలో పాల్పొందిన ప్రతి వారు కూడా ప్రభుకు దర్శనం బాగా ఇవ్వాలి. జరుగుతున్నామా మనం? ఏ వేలు ఇచ్చాడు? కానీ కయ్యను ఇచ్చాడు. కయ్యను ఎప్పుడు ఇచ్చాడంట? చాలా లేట్ అవ్వకూడదు. ప్రభు బలలో పాల్పొందిన నువ్వు దేవునికి అర్పణ ఇవ్వాలి. అది ఏదంట? ప్రథమ ఫలం ఇవ్వాలి. మనం ఇవ్వాలి ప్రభు. అందుకనే అంటే మరి ఏదో అనుకోనండి, కొన్ని కుటుంబాల్లో మనం ఏదో ఏమవుతుంది తెలుసా? కొన్ని రోగాలకు పాలవుతాం, వ్యాధులకు పాలవుతాం, ఆర్థికంగా పాలవుతాం, సమస్యలు ఎదుర్కొంటాం. దేవునికి ఇవ్వాల్సిన అర్పణ దేవునికి బదులుగా చెల్లించి తర్వాత నీ కుటుంబంలో వాడుకోవాలి. కొన్ని సంఘాలలో చూస్తే తీసుకెళ్ళి అలా డబ్బులు ఇచ్చేస్తే అది బాధ చేసి తీసుకొని తక్కువ చేసేస్తాడు. దీని పెట్టుకోసం తెచ్చి హల్లెలూయా. అంటే మొదటి స్థానం ప్రభువుకు మనము బైబిల్లో ఇచ్చి మనం దీవించబడ్డాలి. హల్లెలూయా. మనం ఎందుకంటే కొన్ని వెనకబడుతున్నాం. రోగాలు, అప్పులు, తెగుళ్ళు, వ్యాధులు, మరణాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రభువుకు మనం ఇవ్వట్లే. ఇస్తే ప్రభు నిన్ను చూస్తాడు. హల్లెలూయా. చివరి మాట చెప్పి 2వ వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 51:17 కీర్తనలు
51:17 చెప్పి రెండవ వర్తమానంలోకి వెళ్దాం. 51:17 తీసారన్నా. 51:17 చూస్తే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. ఇప్పుడు మనము ప్రభు బలలో పాల్పొందిన మనము ఎలాగ ఆరాధించాలంట? విరిగిన మనసు కావాలి దేవునికి, నలిగిన హృదయం కావాలి దేవునికి. మొదలుగా విధేయత ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఏమండి కనిపెట్టాలి, పరిశీలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. ఏడో మాట విరిగిన మనసు మనలో ఉండాలి. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలి అర్పణగా. ఏదంట? విరిగిన మనసు కావాలి దేవుడు. విరిగిపోయి నలిగిపోయి అలసిపోయాడు ఎవరు? యేసు ప్రభు. గెత్సేమనే వనంలో విరిగిపోయి నలిగిపోయి అలసిపోయి 40 దినాలు ఆహారం లేక ప్రార్థన చేస్తుంటే ఆయన కన్నుల నుంచి రక్తం కారిందంట. హల్లెలూయా. మరి అలా ప్రార్థిస్తున్నాం మనం. ఒక ఆదివారం మనం మాసం పోతే బాధపడతాం మనం. ఏదో పోయినట్లుగా. కొంతమంది అంట ఆరాధన కలగముందే మాసం అయిపోతేమని ఉదయకాలం వచ్చి పిచ్చిలో పెట్టుకుంటున్నారు బాబు. ఏమండి కరోనాలు ఏం తినాలండి మనం? ఏంటన్నా రోజు అంత అవసరం? ఆదివారం మాసం లేకపోతే చచ్చిపోతాం మనం. యేసుప్రభు 40 దినాలు చచ్చిపోయాడా? బతికాడా? చచ్చిపోయి బతికాడు ఆయన. ఒక్క ఆదివారం నీసు లేకపోతే మనం భయపడతాం, బాధపడతాం. ఏమంటే యేసుప్రభు 40 దినాలు నీళ్ళు లేకలా, అన్నం తినలేమ్మా, అంతేనా? ఏమన్నా రొట్టె తిన్నాడా? అట్టిగా తిన్నాడు ఏమన్నా? ఒక్క ఆదివారం నీసు లేకపోతే మనం బాధపడతామంట. ఏదో పోయినట్లుగా, ఆస్తి పోయినట్లుగా, పొలాలు పోయినట్లుగా, వరద వచ్చినట్లుగా. తప్పు. కొన్ని దినాలు మనం చంపుకోవాలి, మన నోటికి చిక్కం పెట్టుకోవాలి. మనం ఆదివారం నోటి చిక్కం పెట్టుకోవాలి. మనం ఆదివారం ఆడలేదు కదా అలాంటి మాసం అయిపోతే పచ్చి దొరుకుతున్నాయండి. ప్రభు పనులు అవసరం మనకి. మాసం అవసరం కాదు, చికెన్ అవసరం కాదు, రొయ్యలు అవసరం కాదు మనకి. ప్రభు రొట్టెకి అవసరం మనకి, రసం అవసరం మనకి. హల్లెలూయా. అంతేగాని ఉదయకాలం అయిపోతే తెచ్చుకొని బిజిలో పెట్టుకొని మంచిదే, తప్పులేదు. కానీ ప్రభు టయానికి ప్రభుకి ఇవ్వాలి సమయం. ప్రభు సమయం ప్రభుకి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా రెండవ వర్తమానంలో కన్నా పరిశుద్ధుడానికి కొందనాలు. ఆయన ఆరాధనలో విధేయత కావాలి. విధేయత నేర్చుకునే స్వభావం నాకు దయచేసి సంఘాన్ని దీవించి బలపరచున్నాను. రెండవ వర్తమానంలో ఎదురుగా నీ దాసులతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన సేవకులు నా తోటి జత పనివారు, నా తమ్ముడు 40 గంటల సేవ చేసిన దైవజనులు రెండవ వర్తమానంలో నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను చాలు యేసయ్యా, నీవుంటే నీవుంటే నేను చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఇదే రీతిగా ఈ పరిశుద్ధమైన దేవుల ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దైవ సేవకులకు, దైవ సేవకులకు, దేవుడి బిడ్డలకు నా రెండు హృదయపూర్వక వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు శ్రేష్టమైన మాటలు మనం ఆలకించున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో శ్రమలలో, కృంగుదలలో, వేదనలో నుంచి దేవుడు నిన్ను విడిపించాలనే ఆలోచన కలిగి ఉన్నారు. శ్రమలు ఎవరికి ఉంటాయి అంటే దేవుని బిడ్డలకి తప్పకుండా శ్రమలు వస్తాయి. ప్రాముఖ్యంగా ఈ ప్రభు బల్లారాధనలో పాలు పొందిన దినం నుంచి మరలా తిరిగి ప్రభు బల్లారాధనలో పాలు పొందుకునే వరకు కూడా కుటుంబ పరంగా, బంధువుల పరంగా, మనుషుల పరంగా శ్రమలు వస్తాయి. కానీ ఈ దినమున కనుక ఈ శ్రమను బట్టి, ఈ నిందలను బట్టి, ఈ అవమానాలను బట్టి కాకుండా కష్టాలు, శ్రమలు, ఈ యొక్క పరీక్ష లాంటివి, ఈ పరీక్షలు మనం నెగ్గాలి అనే ఆలోచన కనుక నీవు కలిగి ఉండగలిగితే ప్రభువు నిన్ను ధైర్యపరిచి ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి పందకాల్లో దేవుడు నీ తోడై ఉండి నీకు విడుదల దయచేయును గాక. హల్లెలూయా. శ్రమలు వచ్చినాయంటే వెంటనే ఏం చేస్తారు? కృంగిపోతారండి. అవునా కదా? కృంగిపోకుండా మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టే అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రభువుని ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ మాట చూద్దామండి. 2వ దినవృత్తాంతములు గ్రంథము, దినవృత్తాంతము 2వ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను, నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు? వారు అందులో నివాసము చేసి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు వారి జీవితంలో శ్రమ అయినను, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తామని తెలియపరుస్తున్నారండి. ఈనాడు శ్రమ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం ఏం చేస్తాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు మన ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నాకు మొరపెట్టుకొని నేను నీకు ఉత్తరం ఇచ్చదని తెలియపరుచున్నాడు. అడుగుడి ఇవ్వబడిన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ వేదనలు, ఈ శోధనలు ఎందుకు వస్తాయంటే నీ జీవితాన్ని నూతన పరచబడటానికి, నీ స్థితిగతులు మార్చడానికి, నీ బ్రతుకులో దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకునేటువంటి ఆ భాగ్యము నీకు దయచేయడానికి ఒక్కొక్కసారి శ్రమలు మనకు వస్తాయి. యోబు వలె, యోబు జీవితంలో వచ్చిన శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు పెద్ద శ్రమలు కావు. ఇదిగో ఈ ప్రభు బల్లారాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇదిగో ప్రభు బల్లారాధనలో పాలు పొందుతున్నటువంటి మనము ఇక తిరిగి బల్లారాధనలో పాలు పొందేంత వరకు శ్రమలో పడకుండా నా దేవుడు నిన్ను ధైర్యపరచాలంటే నువ్వు అనుదినము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయమని చెప్పడం ఈజీయే కానీ ప్రార్థన చేయడం చాలా కష్టం అండి కొంతమందికి. అవునా కదా? అక్క ఒక 2 అక్కల మాటలు చెబుతున్న సంభాషణ. అక్క నా కుటుంబంలో సమస్యలు అయ్యంటే ఏమైందమ్మా, ప్రార్థన చేసుకో నువ్వు అని చెప్పింది ఒక అక్క. కానీ ఆమె ఇంట్లో ఉన్న సమస్యలు బట్టి ఆమె ప్రార్థన చేయదు. ప్రియులారా, దేవుని యొక్క మాట అయినా, దేవుని యొక్క ఆలోచన అయినా, దేవుని యొక్క తలంపు అయినా నీ జీవితాన్ని మార్చడానికే, నీ స్థితిగతులు మార్చడానికే, నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరిచి యథార్థమైనటువంటి స్థితి దయచేసి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి శ్రమల్లో నిన్ను నూతన పరుస్తారండి దేవుడు. శ్రమలంటే మనం ఎలా ఎంచాలంటే మహదానందకరంగా ఇచ్చే వాళ్ళగా మనము ఉండాలి. శ్రమల్లో నీకు విడుదల కలుగుతుంది. నీవు దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు నిన్ను ఆలకించి నీకున్న శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఒక్క క్షణంలో దేవుడు తీసివేయను గాక. హల్లెలూయా. ఆపత్కాలం వచ్చినప్పుడు మనుషుల వైపు మనం చూడకూడదు, మనం సృష్టించిన మన దేవుడి వైపు మనము చూడాలి. అందుకనే ఈ శ్రమల్లో కుంగిపోయావా, అయితే నువ్వేమి చేయాలని సూటిగా దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడండి.
మనం కృంగిపోకుండా ఏం చేయాలంటే మొదటగా దేవునికి ప్రార్థించే అనుభవం, మొరపెట్టే అనుభవం, ఆరాధించే అనుభవం, కొనియాడేటువంటి అనుభవం మనం కలిగి ఉండగలిగితే నీకున్న శ్రమ నుంచి నా దేవుడు నిన్ను విడిపించును గాక. హల్లెలూయా. రెండో పాయింట్ మనం చూస్తే మనము ధైర్యముగా ఉండాలండి. మనము ధైర్యముగా ఉండాలంటే దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నటువంటి ధైర్యము నిరంతరము మనం కలిగి ఉండాలి. అపవాది యొక్క కుయుక్త ఒకటే, నువ్వు ధైర్యముగా ఉండకూడదు, పరిశుద్ధముగా ఉండకూడదు, దేవునికి యొక్క ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు ఉండకూడదని అపవాది ఆలోచన కలిగి ఉంటాడండి. అయితే మనం ఏమి చేయబడాలంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఎంత ధైర్యం అయితే కనపరిచాడు, ఏ యథార్థత అయితే కనపరిచాడు, ఏ పరిశుద్ధత అయితే కనపరిచాడు, అది నీవు కనపరచగలిగితే నా ప్రభు సింహము వలె ధైర్యము నీకు దయచేయును గాక. హల్లెలూయా. నీవు సింహం వలె ధైర్యముగా ఉండాలంటే నీవు మొదటిగా నీతి కలిగి ఉండాలండి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండాలి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక ఈ లోకంలో మనము ధైర్యముగా ఉండాలంటే ప్రాముఖ్యంగా మనములో ఏ పాపము ఉండకూడదు, ఏ లోకాశలు ఉండకూడదు, ఏ లోక ఇష్టాలు ఉండకూడదు, ఏ లోక సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా మన హృదయంలోనికి, మన ఆలోచనలు కూడా మనము రానివ్వకూడదు. లోకంలో ఏముంది? అంతా పాపమే ఉంది. లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించువాడు నావాడు కాదు, ఒక్కటే మాట. కనుక మనము ధైర్యముగా ఉండాలి. బలహీనులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకోలేదు. బలహీనులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో మనుషులుగా పుట్టించలేదు. మనము యూదా గోత్రపు కొదమ సింహపు బిడలమై ఉన్నాం. హల్లెలూయా. కనుక మనము ధైర్యముగా ఉండాలి, బలముగా ఉండాలి. ఆత్మ చేత, శక్తి చేత దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి శ్రమలో, ఇబ్బందుల్లో, బాధలో దేవుని యొక్క ధైర్యాన్ని మనం పొందుకుంటే ప్రతి బాధ, ప్రతి సమస్య నీ దరిదాపులకు రాకుండా దేవుడే నిన్ను బలపరచును గాక. హల్లెలూయా. అందుకనే కొన్ని సందర్భాల్లో దేవుడే మాట్లాడతాడు, కుమారుడా ధైర్యముగా ఉన్నాడని తెలియపరుస్తున్నాడు, బిడ్డలారా ధైర్యముగా ఉన్నాడని తెలియపరుస్తాడు. ఈ భయములు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు మనకు ఎందుకు వస్తాయంటే మనలో దేవుని యొక్క వాక్యము లేకపోవడం ద్వారా. నీ హృదయంలో కనుక దేవుని వాక్యం అనే విత్తనము దినదినము ఎదుగుతా ఉందా, నీవు దేనికి భయపడవాలి. వాక్యమైన దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, వాక్యమైన దేవుడు నిన్ను బలపరుస్తాడు, వాక్యమైన దేవుడు నిన్ను నడిపిస్తాడు, వాక్యమైన దేవుడు నీ జీవితాన్ని, నీ స్థితిగతుల్ని, నీ పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. అందరం పడదామండి. వాక్యమే, కృపావాక్యమే, నన్ను వేడని అనుబంధమే, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే మహారాజు చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే ఆదరే నా నీతి సూర్యుడా గురుదేవు యేసయ్యా సరిపోల్చలేను నీకు కరుడైన వారిని. హల్లెలూయా. శ్రమలో, బాధలో, కుంగుదలో దేవుని వాక్యమైనటువంటి దేవుని ద్వారా నీవు నడిపించగలిగితే, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే నా ప్రభు నీ శ్రమలన్నింటినీ తొలగించడానికి సిద్ధముగా ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకని ధైర్యము తెచ్చుకోండి, నాతో చెప్పుమని వాక్యము తెలియపరుస్తుంది. మనకు ఏ విషయంలో అయితే బలహీనత ఉందో, ఏ విషయంలో అయితే ఆలోచన కలిగి ఉంటున్నామో, ఏ విషయంలో అయితే ఇదిగో ఈ కుటుంబంలో ఉన్నటువంటి అప్పుల బాధ,
ఇదిగో ఈ కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల, లేకపోతే ఇదిగో కుటుంబంలో ఉన్నటువంటి బంధువుల యొక్క గొడవల, లేకపోతే కుటుంబంలో మనం ఎదుగుతూ ఉంటాం, పక్క వారికి లేకపోతే బంధువులకి ఇష్టం లేక మన మీద వస్తున్నటువంటి ఒకలాంటి ఆలోచన, లేకపోతే అపవాదికే నీ మీద ద్వేషము, ఆయాసతో, లేకపోతే నేను పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించకుండా పడలేరని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఇదిగో నీ శ్రమ ఏదైనప్పటికీ ఈ శ్రమమున, ఈ దినమున ఇదిగో శ్రమలో నేను నీకు విడుదల దయచేస్తానని చెప్పిన నా దేవుని యొక్క చిత్త ప్రకారం నీవు జీవించగలిగితే ప్రతి బంధకాలు దేవుడే తొలగించును గాక. హల్లెలూయా. ఏ ఆటంకము లేకుండా ధైర్యము వహించుకొనిచున్నాడని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు తెలియపరుస్తున్నాడు. మీకు ఏ ఆటంకము లేదు, మీరు ధైర్యం అని తెలియపరిచాడండి. అలాడు దానియేలు వలె మనం ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడవేస్తాము అని ఎవరు అనుకోండి, ప్రార్థన చేస్తాం మనం కాబట్టి మనం ప్రార్థన చేస్తే రేషన్ ఇదని అనుకోండి, ఆలోచన చేస్తాం. ఈరోజు రేషన్ తీసుకొని అవసరమైతే రేపు ఎవరు చూడగా రేపు నుంచి చేద్దామని ఆలోచన చేస్తాం, అవునా కదా? కానీ లోకం విషయంలో మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదండి. ఇదిగో దానియేలు వలె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటంకం వచ్చిన, మరణకరమైనటువంటి స్థితి వచ్చిన యథాప్రకారంగా ప్రార్థన చేస్తే సింహాలను మూసిన దేవుడు నీకున్నటువంటి అపజయాలు, నీకున్న నిందలు, నీకున్న అవమానాలు దేవుడు తొలగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ శ్రమను చూసి మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ శ్రమను చూసి మీరు కృంగుదల కలిగి ఉండాల్సిన పని అంతకంటే లేదు. ఏ ఆటంకం లేకుండా దేవుడు మీరు ధైర్యపరచాలని, ధైర్యముతో కృపాసనము నన్నుకు చేరుదు అని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడండి. కనుక దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, తద్వారా ధైర్యవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. మూడవ మాట మనం చూద్దాం. శ్రమల్లో కృంగుదలలో మునిగిపోకుండా మూడవ మాట, మనము ప్రభువునందు ఆనందించే వారమై ఉండాలండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనందరికీ తెలిసినటువంటి మాటలే. ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడండి. మనకు శ్రమలోనే అనుకోండి ఆనందం ఉంటుందా? బాధ ఉందనుకోండి ఆనందం ఉంటుందా? ఉండదు, పైకి ఉన్నట్టు ఉంటాం. కానీ ప్రభు చిత్తము జరిగించే వారి పక్షాన దేవుడు ఆనందము దయచేస్తాడు. హల్లెలూయా. సంతోషము దయచేస్తాడు. హల్లెలూయా. సమాధానము దయచేస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దేవునిచ్చే ఆనందమైనటువంటి జీవితం మనకు కావాలి, సమాధానము కావాలి, తృప్తి కలిగినటువంటి ఆ జీవితం కనుక మనం పొందుకోగలిగితే మనకు ఉన్నటువంటి శ్రమలన్నీ మరిచిపోయేటువంటి కృప దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. శోధనలు వస్తున్నాయంటే మనకి తర్వాత ఆశీర్వాదకరమైనటువంటి జీవితము, ఆశీర్వాదకరమైనటువంటి దినములు మనకు వస్తున్నాయని మనం జ్ఞాపకము చేసుకోవాలి. శోధనలు ఎలా ఉండాలి? మనం మహాదానందకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. కుటుంబాలు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఉంటామా? భార్యాభర్తలు 2 బిడ్డలు ఉన్నారు, ఆ కుటుంబంలో ఏదో అప్పుల బాధ వచ్చి ఏదో సమస్య వచ్చింది అనుకోండి, ఏంది పరిస్థితి, ఏంది బాధని ఆ రోజు అనకూడదు. ఆ రోజు అదే ఆలోచన. కానీ ఈ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు, శక్తివంతమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నాతో ఉన్నాడు, నేను ప్రార్థించగలిగితే ఈ సమస్య నుంచి తొలగిస్తానటువంటి ఆ విశ్వాసం నీకు వచ్చిందంటే ఆటోమేటిక్గా నీ ప్రతి బంధకాలు దేవుడు తొలగిస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనకి ఏ సమస్య ఉందో నేను సృష్టించిన నీకు దేవుడికి తెలియపరచబడుతూనే ఉంటుంది. అది అనారోగ్య సమస్య వచ్చు, అప్పుల బాధ వచ్చు, లేకపోతే వేరే ఏమైనా అయి ఉండొచ్చు. నువ్వు ప్రభువునందు ఆనందించే జీవితము,
ప్రభువుని ఆరాధించే జీవితము, ప్రభువుని మహిమపరిచే జీవితము, ప్రభువుని ప్రార్థించే జీవితము, ప్రభువుకి ఇష్టమైన జీవితం నీవు జీవించగలిగితే నా దేవుడు నీ జీవితంలో నీ నోటి నిండా నవ్వును దయచేయను గాక. హల్లెలూయా. ఆనందించడం వలన క్షేమం కలుగుతుంది. మనం ప్రభువునందు ఆనందించడం వలన ప్రభు మనకు క్షేమం దయచేస్తాడు, కాపుదల దయచేస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు, నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడండి. హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలురా. ఆనందం పాడదాం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలురా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాగా నీ కోసమే సాక్షాతమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలురా. హల్లెలూయా. యథార్థమైనటువంటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బట్టి ప్రభువు ఆనందిస్తాడంటండి. ప్రభువును ఆనందించే జీవితం మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా, దీవిస్తాడా? తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మహిమపరిచేటువంటి ప్రార్థన మనం చేయాలి. ధర్మశాస్త్రం బట్టి ఆనందించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. నా శరీరము ఆనందముతో కేకలు వేయించుందని దావీదు భక్తులు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మన శరీరం ఏం చేస్తుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కనుక 3వ పాయింట్, శ్రమలో కృంగుదల నుంచి విడుదల కలిగి ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించే స్థితి, ఆరాధించే స్థితి, ప్రార్థించే స్థితి, నీ యొక్క జీవితాన్ని నూతన పరచబడేటువంటి దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగితే నా ప్రభువు నీకున్న సమస్యలు తొలగించి నీ జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. 4వ పాయింట్, చివరి పాయింట్ మనం చూస్తూ ఉంటే శ్రమలు, బాధలు, కృంగుదలలో నీవు నిందించిన దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి. నిందించకుండా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు చూడగలిగితే 21 వచనం నేను చదువుతున్నాను, వినండి. నేను నా తల్లి గర్భములోని దిగంబరనే వచ్చి తిని దిగంబరనే ఎక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని తెలియపరుస్తూ ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. హల్లెలూయా. అంటే దేవుడిని నిందించడానికి యోబు ఆలోచన కలిగి ఉండలేదండి. ఈరోజు మన ప్రార్థన దేవుడు వినకపోయినా, కొన్ని సందర్భాలు మనకి ఇబ్బందులు వచ్చినా, ఈరోజు నేను ప్రార్థనకు వెళ్తున్నానే, నాకెందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? ప్రభువును ఆరాధిస్తున్నానే, నాకెందుకు వస్తున్నాయి ఈ ఇబ్బందులు? ప్రభు వలలో పాల్పొందులు పొందుతున్నానే, నాకేంది బాధ అని ఆలోచన వస్తుంది. ఇదిగో మనం ప్రాముఖ్యంగా ప్రభు వలలో పాల్పొందిన క్షణము నుంచి ఇదిగో నా శరీరము, నా రక్తము త్రాగువారు నా వారు, నేను వారితో ఉంటానని చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి. నా శరీరము, నా రక్తము త్రాగువారు నా వారు, నేను వారితో ఉంటాను, వారి పక్షాన నేను తోడే ఉండి వారిని బలపరుస్తానని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఈ పరిశుద్ధ దినము రోజు ఇదిగో మనము ప్రభు యొక్క శరీరము, రక్తంలో పాల్పొందుతున్నప్పుడు ప్రభు మనతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని మన మాటని, మన ఆలోచనని, మన తలంపుని దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటే ప్రభువే నిన్ను ధైర్యపరిచి బలపరచను గాక. హల్లెలూయా. యోబు బాగా ఏమంది? ఎందుకంటే ఈ బాధ, ఈ సమస్య దేవుని దూషించి నువ్వు కూడా మరణించని తెలియపరిచిందండి. మూర్ఖురాలాగా మాట్లాడుతుంది. అలాంటి వారంగా మనం ఉండకుండా ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. భక్తిహీనులను నిందించి అవమానం పొందుతారు. కొన్ని సందర్భాలు మనం యథార్థంగా, పరిశుద్ధంగా, నీతి కలిగి ఉన్నప్పుడు భక్తిహీనులు మనల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు. కానీ అది మనకి ఆనందమనే ఆ యోచన మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే నేను పాడుతూ స్తుతిగానము చేయుదునని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడండి. నిత్యము స్తుతిగానము చేసేవారుగా ఉందాం. యెహోవా యుగములు స్తుతినందులుగా కానీ ప్రభువును స్తుతించే స్థితి మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా నీకున్న శ్రమలు, నీకున్న నిరాశలు, నీకున్న అపజయాలు, నీకున్న తాత్కాలికము కనుక కృంగిపోక
ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ సాగిపోగలిగితే ప్రతి సమస్య నా ప్రభు తీసివేసి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ స్థితిగతుల్ని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన. ఏ శ్రమలో ఒక్కసారి ప్రభువు చెప్పుకున్నామండి. ప్రభు మనకున్న శ్రమ నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు. తప్పకుండా ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడ మహోన్నతుడ నీకే స్తోత్రమయ్యా. శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మేమేం చేయాలో మాకు తెలియపరిచారు. కృంగిపోకుండా ప్రభుని ప్రార్థించాలన్నారు. ఆ ప్రార్థన ధూపము నీ బిడ్డల జీవితంలో మీరు స్థిరపరచుదురు కాక. ఆ ప్రార్థన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు మనం ఆనందించే వారంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి ఆ మనసు దయచేయండి తండ్రి. ఇదిగో శ్రమలు, ఇబ్బందులు, బాధలు, ఇదిగో నిట్టూర్పులు, వేదనలు వచ్చినప్పుడు మేము ధైర్యముగా ఉండడానికి మీరు ప్రభు చూపించండి. ఇదిగో ధైర్యపరచు దేవా, మీరు మాకు ధైర్యము దయచేయండి. మా పక్షాన ఉండండి తండ్రి. ఇదిగో నిందించను, స్తుతించాలని తెలియపరచు. మా జీవితంలో ఇంతవరకు మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. మేము నిత్యము మిమ్మల్ని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, మహిమపరిచేవారుగా, గణపరిచేవారుగా మీరు తండ్రి మేము ఉన్నట్టు కృప దయచేయండి. మాకున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు సమస్తము తొలగించి నీ ఉన్నతమైనటువంటి కృపతో బలపరిచి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. తలలో మంచి కళ్ళు మూసుకుందా. నేను వచ్చి చెయ్యి తీసుకోండి. ఇప్పుడు చెయ్యి పైకి వస్తాను రెడ్డిగా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా ఉన్న అందరం ప్రభు బలలో పాల్గొంటున్నాం. ఇది మన కొరకే ఇవ్వబడింది దినం. మనం పశ్చాత్తపడి మనం ఒప్పుకొని విడిచిపెడదాం. ఆ ప్రభు మనం పాత్రలో ఉన్నాం. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒకరు ఎత్తుకొని విడిచి ఇది మీ కొరకే నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటుందని చెప్పాను. పరిశుద్ధానికి వందనాలయ్యా. నీ యొక్క శరీరములో, మా కొరకు కొట్టబడిన ఆ శరీరములో మీ పిల్లలమైన మేము దయతో మమ్మల్ని క్షమించండి. నీ యొక్క శరీరంలో పాల్పొందడానికి ఇచ్చిన కృపకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకో పాలు పొందిన 10 బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. పాలు పొందబోతున్న 10 బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క శరీరము ఇరిసి ఇవ్వబోతుండగా మీరే మాకు వడ్డించమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
వచ్చిందా? ప్రభు శరీరం అందరికి వచ్చిందిగా అమ్మ, అందరికి వచ్చిందా? అందరికి ఓకేనా? ఒక నిమిషం ప్రభు శరీరంలో దీనికి మన కొరకు ఎవరు ఎరవబడిందని జ్ఞాపకం చేసుకోండి. మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి ఈ ప్రభు శరీరంలో పాల్గొందాం. పుచ్చుకొని తినండి ప్రభు శరీరం. ప్రకారమే భోజనం అనిపించకుండా ప్రార్థన తెచ్చుకుని ప్రార్థన నిబంధన దీనిలో దాని వల్ల నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పి పరిశుద్ధానికి వందనాలు. ఈ యొక్క రక్తంలో పాల్పొందబోతున్నాం. మత్తయి సువార్తలో 26 రాయబడింది, ఇది నా రక్తము. ప్రభువా, పరీక్షించుకొని పరిశోధించుకొని పశ్చాత్తాపడి నీ రక్తంలో పాల్పొందడానికి కృప దయచేయమని యేసు ప్రభువారి నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మా అన్న తీసుకోండి. అందరూ ఉన్నారు, అందరూ రక్షణ పొందినారు కదా, జాగ్రత్త పడుతుంది. పుచ్చుకుందానండి ప్రభు రక్తం. పశ్చాత్తాపడి విరిగిన మనసుతో నలిగిన హృదయంతో పరీక్షించుకొని పరిశోధించుకొని ఒప్పుకొని పుచ్చుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని మనసులో ఈ యొక్క రక్తంలో పాల్గొన్నాను. ప్రభు మనం దీవించును కాక. ప్రభు కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ తల్లి ప్రేమ కన్నా, ఓ తల్లి ప్రేమ కన్నా నిన్నైనది యేసుని ప్రేమ, నన్ను మార్చిన కలువరి ప్రేమ. నిన్నైనది యేసు
ప్రేమ కన్నా పర్వతములు తొలగినను తొలగని ప్రేమ, పరువు విడిచి నా కోసం దిగి వచ్చిన ప్రేమ, పర్వతములు తొలగినను తొలగని ప్రేమ, పర్వతములు దిగి వచ్చి నా కోసం ప్రేమ, ప్రేమ 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 యేసు ప్రేమ, ఓ తల్లి ప్రేమ కన్నా, ఓ తండ్రి ప్రేమ కన్నా నిన్నైనది యేసుని ప్రేమ, నన్ను మార్చిన కలువరి ప్రేమ, నిన్నైనది యేసుని ప్రేమ, నన్ను మార్చిన కలువరి ప్రేమ, లోకములో ప్రేమలన్నీ చిన్నకమేనయ్యా, ఈ ప్రేమ శాశ్వతమని తెలుసుకుంటినయ్యా, లోకములో ప్రేమలన్నీ చిన్నకమేనయ్యా, ఈ ప్రేమ శాశ్వతమని తెలుసుకుంటినయ్యా, ప్రేమ 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 యేసు ప్రేమ, ఓ తల్లి ప్రేమ కన్నా, ఓ తండ్రి ప్రేమ కన్నా నిన్నైనది యేసు ప్రేమ, నన్ను మార్చిన కలువరి ప్రేమ, నిన్నైనది యేసు ప్రేమ, నన్ను మార్చిన కలువరి ప్రేమ. హల్లెలూయా. చూడండి. ప్రభునామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. బుధవారము 9:30కి, శుక్రవారము 9:30కి, ఆదివారం అయితే 9:11. జ్ఞాపకం చేసుకోండి, ఆదివారము ఆరాధన మనకి 9:11. అంటే నాకు అందులో బాంబే కాలనీలో కూడా పరిచయం ప్రారంభించాము. ఇప్పుడు అందులోకి అక్కడ 8-9 అది చూసుకొని వస్తాం అన్నమాట. అయితే ఉదయం 7కి వచ్చేవాడిని. బాంబే కాలనీలో కూడా 8-9 అక్కడ పరిచయం ప్రారంభించబడి ఇప్పటికి ఇది 4వ వారం అంతేనా, 4వ వారం 3వ వారం 3వ వారం. ప్రార్థన చేయండి. బాంబే కాలనీ పరిచయం కూడా ప్రార్థన చేయండి. అక్కడ ఏ ప్రాబ్లం లేదు. అది కానీ కరెంటు కానీ ఎలాంటి మనకి ప్రాబ్లం లేదు. ఇంకా స్కూలు చర్చి అది పెరియాలు ప్రార్థన మందిరం అక్కడ జ్ఞాపకం తీసుకోండి. 9-10 అక్కడ 8-9 అక్కడ కొత్తగా మరి ముగ్గురుగా కూడి ప్రభుని ఆరాధన చేస్తున్నాము. రాబోయే దినాల్లో అవి కూడా కొన్ని ఆత్మలు రక్షించబడాలి అని మేము భారత గారికి ప్రార్థన చేస్తున్నాము. అక్కడ సువార్త చేయాలి అని ఒక ఆలోచన కలిగినాం. ఈ నెలాఖరులో ఒక ముగ్గురు సాగులుగా కడపత్రాల పరిచర్య అక్కడ ప్రారంభించబోతున్నాము. దాంట్లో ప్రార్థన చేయండి. పనికి వెళ్ళని వాళ్ళు బుధవారం రండి, శుక్రవారం రండి. పనికి వెళ్ళే వాళ్ళు బయట ప్రకారం 6 రోజులు పని చేయొచ్చు. ఆదివారం విశ్రాంతిరం, ఆదివారం అదే పని చేయకూడదు, ఏ ఊరు వెళ్ళకూడదు. అది జ్ఞాపకం చేసుకోండి. అది వివాహమైనా మరణమైనా ఆరాధన అయిన తర్వాత వెళ్ళాలి. అది జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుని కళ్ళ నుంచి కలుసుకొని ప్రభు బాలలో పాల్గొందిన నువ్వు మరి వచ్చే నెలకు వరకు కూడా పరిశుద్ధముగా యథార్థంగా దేవుని తలంపులలో దేవుని ఆరాధనలో నేను జ్ఞాపకం చేసుకొని యథార్థమైన హృదయంతో ప్రభుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నిత్య నివాసిని కొందనాలు ఈ దినం మాకు ఇచ్చారునైనా. మొదటి ఆరాధన 8-9 బాంబే కాలంలో, తిరిగినైనా వైఎస్ఆర్ కాలంలో, అలాగే నల్లపేటలో ఈ 3 సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దినదినం జ్ఞాపకం చేసుకోండి. 4వ స్థలంలో పని జరుగుతుంది నాయన. పైదిరిపేట అసెంబ్లీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘం నాయన, హెడ్ ఆఫీస్ చెన్నై, చెవ్వా, అనేక స్థలాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో మా చర్చి సంఘాలు స్థాపించబడి ఉన్నాయి. ప్రభు ఆరాధన జ్ఞాపకం చేసుకోండి. ప్రభు పరిచయం కూడా కట్టబడిన కారులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన విడలు ఎంతో సహకారులుగా ఉంటున్నారు. ప్రతి సంఘంలోని కార్యాలు జరిగించండి, నీ ఆత్మకార్యాలు జరిగించండి. ప్రభు ప్రతి బిడ్డలు మీకు అప్పగిస్తున్నాను. నిండిన ప్రభుత్వం నింపి దీవించి బలపరిచి ఈ నెలంతా కూడా
సమృద్ధిగా కుటుంబాల్లో సరిపడు సహాయం చేయమని, ఈ నెలంతా కూడా వాళ్ళ పరివారంలో కృపతోడు ఉంచమని, మీరు దీవించి పంపించమని, వాళ్ళు తిరిగి వెళ్తుండగా నాయన మమ్మల్ని మీరు ఈ దినమంతా కూడా సంతోషపడి దయచేయమని, నీ చిత్తమైతే నీ రాకాశమైతే సజీవుగా ఉంటే మన బుధవారం బైబిల్ స్టడీలో కలుసుకునేందుకు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మా కావాల్సిన మాకు దయచేయండి, మా రుచులు క్షమించండి, మా రుచులు తప్పించండి. ఇదిగోనా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసానికి మన సంఘానికి పరిశుద్ధులకు తోడయుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని దీవించును గాక. జలములపైన అల్లాడిన ఆత్మ మాపై ఇప్పుడు అల్లాడండి. జలములపైన అల్లాడిన ఆత్మ మాపై ఇప్పుడు అల్లాడండి. హల్లెలూయా. మా తల్లి గారు కేశమ్మ గారు కుటుంబం పెట్టిన పలహారం తీసుకున్నాం.